whatever you ask is your limit. But our God says, I'm not going to limit myself because of your limitations. I'm going to give you exceedingly and abundantly. Hallelujah. Are you stopping God in performing miracles in your life? దేవుని పిలుపు తెలుసుకుంటే ఆపలేనటువంటి శక్తిగా మారుతాడు. మార్కుల గురించి కాదు ప్రార్థన చేయాల్సింది, దేవా నా కుమార్తెలో నీ ఉద్దేశాన్ని నెరవేర్చు, నా కుమారుల్లో నీ పిలుపుని దయచే ప్రభువా, దేవా వాడు నీ పిలుపుని పట్టుకొని పరిగెట్టాలి నాయనా. హల్లెలూయా. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రేయర్ వి నీడ్ టు ప్రే. పెళ్ళైనటువంటి వారు ఏం ఆలోచిస్తారో తెలుసా? ఈ నెల ఈఎంఐ ఎలా కట్టాలి, ఈ నెల రెంట్ ఎలా కట్టాలి, నా పిల్లలు పుడితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఏ స్కూల్లో వేయాలంటున్నారు. నేను చెప్తున్నాను ఆ యవనస్తులకి, ఈ అద్దె, ఈఎంఐలు, సరుకులు, పుట్టబోయే బిడ్డ అంటూ లెక్కలన్నీ కూడా నీ నిద్ర ఆపేస్తున్నాయేమో. దేవుడు మీ కుటుంబాన్ని దూరం నుండి చూడట్లేదు. దేవుడు నీలోనే ఉన్నాడు, నీలోనే పని చేస్తున్నాడు, నీలోనే గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు అనుకుంటా ఉంటావేమో, ఆ ఆఫీస్లో నేను ఒక చిన్న ఐడి కార్డు అండి, అనేక వేల కొలది ఐడి కార్డులు ఉన్నాయి, వేల కొలది ఐడి కార్డులు ఉన్నాయంటే దేవుడు అంటున్నాడు, ఆ చిన్న ఐడి కార్డ్ని నేను వాడి ఆ యొక్క కంపెనీ నీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆ చిన్న ఐడి కార్డ్ని, ఆ చిన్న ఐడి కార్డ్ని, ఆ చిన్న నలుసు నేను వాడతానంటున్నాడు. హైదరాబాద్ నీ ఊరు కాదు, కానీ దేవుడు నిన్ను హైదరాబాద్ రప్పించాడు. దిస్ ఇస్ నాట్ యువర్ సిటీ, దిస్ ఇస్ నాట్ యువర్ టౌన్, బట్ గాడ్ బ్రాట్ యు హియర్. ఇక్కడికి వచ్చి నువ్వు సైలెంట్గా ఉంటే కుదరదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఇలా చెప్తుంది, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను కాదు. డిఫరెన్స్ ఉందా లేదా? అడగటం కాదు, అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటికన్నిటికంటేను, అందరూ చెప్పండి, అత్యధికముగా. బిగ్గరగా అత్యధికముగా. హల్లెలూయా. కమ్ ఆన్ చర్చ్. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా, అందరూ చెప్పండి, సంఘములో తరతరములు. హల్లెలూయా. కమ్ ఆన్, క్లెయిమ్ దట్. అందరూ చెప్పండి, సంఘములో తరతరములు అనగా దాని అర్థం ఏంటో చెప్తాను ఇప్పుడు, జాగ్రత్త వినండి. దేవుడు నీవు అడిగిన దానికంటే, ఊహించగలిగే దానికంటే అత్యధికముగా దేవుడు చెయ్యగలడు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్ సంథింగ్? దాని అర్థం ఏంటంటే, నువ్వు నోటితో అడుగుతావు, ఏదైతే నువ్వు అడుగుతావో దానికంటే అత్యధికముగా దయచేస్తాడంట. హల్లెలూయా. అది ఒక ఎత్తు అయితే, లిసన్ టు దిస్, నీవు ఊహించు వాటికంటే, అంటే నీ ఊహకు అందనటువంటి ఆశీర్వాదాన్ని దేవునికి దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఐ అండర్స్టాండ్ సంథింగ్ విచ్ యూ కాంట్ ఇమాజిన్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది ఈ భూలోక సంబంధమైనది కాదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఏది ఊహించగలవు, ఏదైతే చూస్తావో దాన్ని ఊహించగలవు. కానీ ఇక్కడ ఊహించగలిగిన దానికంటే, అంటే అది పర సంబంధమైనటువంటిది. హల్లెలూయా. It is something related to heaven. Come on church, are you going to receive that today? జాగ్రత్త వినండి, ఇది ఊహించును వాటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా అంటే క్రీస్తు ఉంటేనే అది అవుతుంది. క్రీస్తు యేసు మూలముగా సంఘములో, అందరూ చెప్పండి, సంఘములో. ఇప్పుడు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, తరతరములు. హల్లెలూయా. తరతరములు అంటే ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటంటే, దేవుడు నీకు ఈరోజు ఇస్తాడు ఆ యొక్క ఆశీర్వాదము, కానీ ఆ యొక్క ఆశీర్వాదము తరతరములు, సదాకాలము దేవునికి మహిమ కలుగుతుందంటే తరతరములు ఆ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నాయి. తరతరములు. హల్లెలూయా. ఎవర్ లాస్టింగ్. అందరూ చెప్పండి, సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో మాట కూడా చూపించాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథము 81వ అధ్యాయం 10వ వచనము, ఐగుప్తీయుల దేశములో నుండి, జాగ్రత్త చదవండి ఇది, నిన్ను రప్పించిన నీ దేవుడునగు యెహోవాను నేనే. హల్లెలూయా. అక్కడ వరకు ఒక ఎత్తు. ఇప్పుడు జాగ్రత్త వినండి, అంటే అక్కడ వరకు ఆ మాట ఒక ఎత్తు ఎందుకు చెప్పానంటే, దాని అర్థం ఏంటంటే, దేవుడు
ఐగుప్తులో నుండి నిన్ను విడిపించాడంటే దాని అర్థము దేవుడు నీ యొక్క ప్రతి బంధకము నుండి నిన్ను విడిపిస్తాడు. ఐ అండర్స్టాండింగ్ చర్చ్? నీ బంధకము అనగా నిన్ను ఆపివేస్తున్నటువంటిది. అది ఇట్ కెన్ బి యువర్ ఓన్ థాట్, ఇట్ కెన్ బి యువర్ ఓన్ ప్రాసెస్, ఇట్ కెన్ బి యువర్ ఓన్ మైండ్ సెట్. జాగ్రత్త వినండి ఈ మాట. ఐగుప్తు అనగా నీ యొక్క బంధకము, ఐగుప్తు అనగా నీ యొక్క స్వంత ఆలోచన. ఇట్ కెన్ బి యువర్ ఈగో, నీ యొక్క అహం అవ్వచ్చు. ఓకే, ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నగు యెహోవాను నేనే. ఇప్పుడు జాగ్రత్త వినండి. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని. హల్లెలూయా. చాలా మందికి అర్థం కాకపోవచ్చు, ఏంటి ప్రభువా నా నోరు బావుగా తెరిస్తే నువ్వు దాంట్లో ఏం నింపుతావు? జాగ్రత్త వినండి. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. నీవు అడుగు వాటి కంటే, ఊహించిన వాటి కంటేను అత్యధికముగా దయచేయబోయే దేవుడు. దాని అర్థం ఏంటంటే నీవు నోరు తెరిస్తే దేవుడు నువ్వు ఏమి అడగాలో దేవుడే ఆ యొక్క నోట్లో నింపుతాడు. God is going to fill it up. Hallelujah. God is going to fill it up. Amen. 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 యేసయ్యా నీ మహిమతో. Come on, sing it out. యేసయ్యా నీ మహిమతో. బిగ్గరగా చెప్తాము. యేసయ్యా, యేసయ్యా నీ మహిమతో. యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా నీ మహిమతో. యేసయ్యా నీ మహిమతో. ఈ క్షణమే మమ్ము దర్శించు. ఈ క్షణమే మమ్ము దర్శించు. ఈ క్షణమే మమ్ము దర్శించు. ఈ క్షణమే మమ్ము దర్శించు. ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, దాని తర్వాత కూర్చోబెడతాను. అసాధ్యమయ్యేటంత పెద్ద విషయాన్ని మీరు చివరిసారి దేవుణ్ణి ఎప్పుడు అడిగారు? ఐనో పాస్టర్ గారు, అసాధ్యమయ్యే అంత పెద్ద విషయం ఎందుకు అడగాలి? చిన్నవి అడగొచ్చు కదా. దట్ ఈస్ వే యూర్ లిమిటింగ్ గాడ్. ఈరోజు నా వాక్యాంశం ఏంటంటే గొప్పగా అడగండి. ఏంటిది? గొప్పగా లేదండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎలాగా బ్రదర్? చిన్నగా అడుగుతాం బ్రదర్. ఎందుకు బ్రదర్ ఇప్పుడు గొప్పగా ఎందుకు? మనకి వచ్చిన బాధ ఏంటంటే మనందరం ఈ ఐటీ కంపెనీలో జాయిన్ అయ్యి మేనేజర్ని మనం ఎలాగైతే మన లావాదేవీలు ఏంటది శాలరీ డిస్కషన్, మన శాలరీ డిస్కషన్ ఎలా అయితే పెడతామో అది అలవాటు అయిపోయింది. ఎలా పెడతామండి శాలరీ డిస్కషన్? 4.5 అడుగుతాను, అడిగి ఒప్పుకో అన్నారంటే 4కి అడుగుతాను. ఒకవేళ 4కి కూడా కష్టం అన్నారంటే సరే 3.5 కైనా పర్లేదు, 3కైనా ఓకే ఒప్పేసుకుంటాను. ఫస్ట్ 4.5 అడుగుతాను. అదే స్వభావం దేవుని దగ్గర కూడా తీసుకొస్తున్నాం. దేవా వద్దులే ఎందుకు మరి ఎక్కువ అయిపోతుంది ఇది. దేవా 20 పెట్టండి, 20 వచ్చి ఎఫ్ఎస్సి చదవండి. ఇక్కడ నుండి చదవండి. మనము అడుగు వాటన్నిటికంటే చదవండి. అత్యధికముగా. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా చేయగలడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు హీ హ్యాస్ అన్లిమిటెడ్ సప్లై. ఆ సప్లైని తగ్గించేస్తుంది ఎవరు? యువర్ మౌత్. మనకి ఏ దేవుడు ఉన్నాడండి? ఈ వచనం ప్రకారం చెప్పాలి. అది
హల్లెలూయా. ఏ దేవుడు అండి? అత్యధికము గల శక్తి గల దేవుడు ఉన్నాడని చెప్పాలి. ఎవరున్నారు? సౌండ్ ఏమైంది? సౌండ్ మైక్ ఇసిరేస్తాను. అబ్బే ఫ్రంటే వినపడుతుంది. ఒకసారి మీరు అందరు సైలెంట్ ఉండండి. రెడీ? అది హల్లెలూయా. సజీవులై ఉన్నారు. ఆమెన్. మళ్ళీ ఒకసారి ఏ దేవుడు అండి? హల్లెలూయా. అత్యధికము గల శక్తి గల దేవుడు మన దేవుడు. ఆమెన్. అత్యధికము గల శక్తి గల దేవుడు మన దేవుడు. అత్యధికము గల శక్తి గల దేవుడు మన దేవుడు. ఈ మాట ఎవరు రాశారో తెలుసండి? పౌలు రాశాడు. పౌలు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మాట యొక్క చరిత్ర ఒక్కసారి మీకు పరిచయం చేస్తాను. ఈ మాట చాలా శక్తివంతంగా ఉంటుంది. యాక్చువల్గా అత్యధికము గల శక్తి, ఊహించిన వాటి మనం ఒకసారి ఆలోచిస్తే పౌలు ఒకదాని మీద ఒక పదం మీద ఇంకో పదం మీద ఇంకో పదం పెట్టేస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకు ఇలా పెడుతున్నాడంటే, అత్యధికము గల అనేటువంటి మాటకి యాక్చువల్గా గ్రీక్ భాషలో అర్థం ఏంటంటే మోర్ దాన్ ఓవర్, అబవ్ అండ్ బియాండ్. అంటే మనకి అర్థం కావాలంటే బియాండ్ ద స్పేస్. అర్థమైందా? అంతరిక్షం దాటి వెళ్ళాలి. అరే ఫస్ట్ అంతరిక్షానికే వెళ్ళలేదు నేను. ఆకాశం వరకు విమానంలో వెళ్తాను, అంతరిక్షం వరకు వెళ్ళలేదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, పౌలు అంతరిక్షం దాటి వెళ్ళు అంటున్నాడు. జాగ్రత్త వినండి ఇక్కడ ఎందుకు ఇలా చేశాడు. ఈ మాట పౌలు ఎక్కడ రాశాడో తెలుసా? చెరసాల్లో బంధింపబడి ఆయన యొక్క చేతులకి సంకెళ్ళు వేసి, ఇంకొక సంకెళ్ళు రోమిని యొక్క సైనికుడికి ఇంకొక వైపు కట్టబడి, ఆయన ఒక చిన్న గదిలో బంధింపబడి ఉన్నప్పుడు ఆయన మాట రాశాడు. ఎందుకు పాస్టర్ గారు అలా రాశాడు? ఎందుకు తెలుసా? ఆయనకు ఆ గదిలో చెరసాల్లో ఉన్నప్పుడు అర్థమైంది, నా శక్తి నా కార్యాలు నేను చేయగలిగేవి అది నా సామర్థ్యము బట్టి కాదు, దేవుని యొక్క సామర్థ్యం బట్టి. ఇంకా అర్థం కాలేదు కదా? అంత చిన్న గదిలో, అంత చిన్న చెరసాలలో, అంత ఇరుకులో, అంత కుదించబడినటువంటి స్థలములో దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి గొప్ప శక్తిని పౌలు చూడగలిగాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, నీ శక్తి, దేవుని శక్తి నీ యొక్క సరిహద్దు బట్టి డిసైడ్ అవ్వదు. సంబడి మిస్టేక్. దేవుని యొక్క శక్తి నీ సరిహద్దు బట్టి డిసైడ్ అవ్వదు. దేవుని యొక్క శక్తి నీ నోరు బట్టి డిసైడ్ అవుతుంది. హల్లెలూయా. ఇంకొంచెం టైం పడుతుందేమో. ఐమ్ గోయింగ్ గెట్ యూ క్లోజర్. జాగ్రత్త వినండి. ఈ మాట చాలా చాలా బలమైనటువంటి మాట. అంటే దాని అర్థం ఏంటంటే, మనము చాలా బలమైనటువంటి దేవుణ్ణి, శక్తి కలిగినటువంటి దేవుడు మనం సేవిస్తున్నాము. కానీ ఎలా సేవిస్తున్నామంటే, ఎలాగోలా సరిపోయేటువంటి ప్రార్థనతో సేవిస్తున్నాం. ఎలాగోలా సరిపోద్దులేండి పాస్టర్ గారు, అంత అవసరం లేదండి, నాకు వద్దండి అంత, నాకు చిన్న హైక్ వస్తే చాలు, 10%. పాస్టర్ గారు ఇంకొక సాక్ష్యం ఉందండి, ఆవిడకి 150% హైక్ వచ్చింది. నెక్స్ట్ వీక్ వినపడతారు. ఇద్దరికి ముగ్గురికి. ఫస్ట్ కొట్టిన వాళ్ళకి అది దీవెన. హల్లెలూయా. యూ నీడ్ రిసీవ్ ఇట్ ఇమీడియట్లీ. ఇఫ్ యూ డోంట్ రిసీవ్ ఇట్, ఇట్స్ గాన్. ఓకే, జాగ్రత్త వినండి మాట. ఇప్పుడు ఆ మాట చూద్దాం. మనము అడుగు వాటిని అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చెయ్యు శక్తి. ఇక్కడ అతి చిన్న గదిలో ఉండేటువంటి వాడికి అతి పెద్ద ఆసక్తి ఉంది. అర్థమైనా మీకు? పౌలు అతి చిన్న గదిలో ఉన్నాడు, కానీ అతిగా ఆశపడుతున్నాడు దేవుని యొక్క శక్తి గురించి. ఎందుకంటే అతి చిన్న గది ఉన్న వ్యక్తికే అంత పెద్ద నిరీక్షణ ఉంటే, ఎందుకుందంటే అంత పెద్ద నిరీక్షణ, మీ పరిస్థితులు బట్టి ఆ యొక్క నిరీక్షణ నిర్ణయింపబడదు. మీ దేవుని గూర్చి మీ యొక్క అవగాహన బట్టి ఆ యొక్క పరిస్థితులు నిర్ణయింపబడతాయి. జాగ్రత్త వినండి. పౌలు రాసినప్పుడు ఈ యొక్క మాట ఆయన సౌకర్యంలో రాయలేదు, ఆయన ఘనత మహిమ ఉండేటువంటి స్థానం నుండి రాయలేదు, ఆయన ఇరుకు ఉన్నటువంటి స్థానం నుండి రాశాడు. ఎందుకు ఇలా రాస్తున్నాడు, ఎందుకు ఇలా చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, ఐ వాంట్ టు టీచ్ యూ సమ్ థింగ్స్ ఓవర్ హియర్. జాగ్రత్త వినండి. సమస్య ఎప్పుడు
దేవుని సమృద్ధిలో లేదు. సమస్య ఎప్పుడు దేవుని సమృద్ధిలో లేదు. సమస్య మనము అడిగే పరిమాణంలోనే ఉంటుంది. మనం ఎంత పరిమితులు అడుగుతున్నామో అదే మన సమస్య. దేవుని యొక్క రాజ్యంలో ఎప్పుడు కూడా ఆ యొక్క సదుపాయము, ఆ యొక్క ఆశీర్వాదము, కొరత అనేటువంటిది ఉండదు. ఎప్పుడు కూడా కొరత అనేటువంటిది ఉండదు. ఈరోజు నేను చెప్పబోయేటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, కొలతను నిర్ణయించేది మీ అడగడమే, దేవుని సామర్థ్యం కాదు. కొలతను నిర్ణయించేది మీ అడగడమే. అంటే మీరు ఎలా అడుగుతున్నారు, దాట్ డిసైడ్స్ ద మెజర్మెంట్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ యువర్ లైఫ్. మీరు ఎట్టి రీతిగా అడుగుతున్నారు, మీరు ఎలా అడుగుతున్నారు, కొంచెం అడుగుతున్నారా, ఎక్కువ అడుగుతున్నారా? మనము ఒక చక్కటి సంఘటనకి మిమ్మల్ని తీసుకెళ్తాను. బైబిల్ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయంలో మనం చూస్తాము. ఏమని చూస్తామంటే, ఒక ప్రవక్తను చూస్తాము. ఆ ప్రవక్త పేరు ఎస్ చెప్పొచ్చు, ఎలీషా. ఎవరండి? ఎలీషా, రైట్. అక్కడ ప్రవక్త ఉన్నాడు. ఆయన మరణ అంచుల్లో ఉన్నాడు. యాక్చువల్ హీ ఈజ్ అబౌట్ టు డై. ఆయన మరణ అంచుల్లో ఉండగా ఒక రాజు పరిగెత్తి వచ్చాడు ఆయన దగ్గరికి. ఆయన పేరు ఇంగ్లీష్లో జోయాష్ అని ఉంటుంది, తెలుగులో ఏమని ఉంటుంది? యోవాష్ అని ఉంటుంది. ఓకే, ఆయన పరిగెత్తుకుని వస్తాడు. ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి. పరిగెత్తుకుని ఎందుకు వస్తాడంటే, అయ్యా ఎలీషా గారు ఒక రాజు వస్తున్నాడండి, ఆరాం వస్తున్నాడండి, ఆయన దండయాత్ర చేస్తున్నాడండి, యుద్ధం ప్రకటించాడండి, ఆయన ఎదుర్కొనేటువంటి సత్తా మా దగ్గర లేదండి, ఆయన ఎదుర్కోలేమండి, ఏదో ఒకటి చేయండి అంటాడు. అప్పుడు ఎలీషా ఏమంటాడంటే, ఏం పర్వాలేదు, నీ విల్లు బాణాలు తీసి ఎగరేయి అంటాడు, ఎందుకంటే నీకు విజయాన్ని దేవుడు ఇస్తాడంటాడు. కానీ అప్పుడు వెంటనే ఒక విచిత్రంగా ఒక మాట అంటాడు. ఆయన ఏమని అంటాడంటే, బాణాలు తీసుకొని నేలను కొట్టు అంటాడు. ఏమంటాడు? సరిగ్గా చెప్పాలి, అంతా నేను చెప్పిందంతా చెప్పాలి. నేలను కొట్టడం ఏంటి? బాణాలు తీసుకొని నేలను కొట్టు. అప్పుడు ఈయన బాణాలు తీసుకొని నేలను కొడతాడు. బాణాలు తీసుకుంటాడు, నేలను కొడతాడు. నేలను కొట్టిన తర్వాత ఈయనకి చాలా కోపం వస్తుంది. ఎవరికి? ఎలీషాకి. అదేంటయ్యా, నువ్వే కదా కొట్టమన్నావు, మళ్ళీ ఎందుకు కోపపడతామని చెప్పి మీరు ఆలోచిస్తున్నారేమో. ఏమైందో చూద్దాం. 13వ అధ్యాయం 18వ వచనము ఇలా ఉంటుంది. అతడు ముమ్మారు కొట్టి మానెను. అతడు ముమ్మారు అంటే 3 సార్లు. ఓకే, ముమ్మారు, 1 మారు 2 ముమ్మారు. ఓకే, ముమ్మారు కొట్టి మానెను. 19 చూడండి. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నువ్వు 5 మార్లైనను 6 మార్లైనను కొట్టిన ఎడల సిరియానులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియన్లను ఓడించదవు అని. దాని అర్థం ఏంటి? కొంచెం పాత తెలుగు కదా, మన మోడర్న్ తెలుగు వచ్చేద్దాం. ఏంటండి ఆయన పేరు? యోవాషు. యోవాషు, 3 సార్లు ఎందుకు కొట్టావు? 3 సార్లు ఎందుకు కొట్టావు? 3 సార్లు ఎవరు కొట్టమన్నారు? నువ్వు కనీసం 5 లేకపోతే 6 సార్లు కొట్టాల్సింది కదా. 5-6 సార్లు కొట్టుంటే ఆ యొక్క సిరియా దేశపు రాజు, ఆ యొక్క ఆరాము చనిపోయేవాడు కదా. ఆ యొక్క రాజ్యం అంతా నాశనం అయిపోయేది కదా. ఎందుకు 3 సార్లే కొట్టావు? నువ్వు 3 సార్లే కొట్టావు కాబట్టి 3 సార్లు విజయం వస్తుంది. అదే 5-6 సార్లు కొట్టుంటే ఆ యొక్క రాజ్యం హతమైపోయేది కదా. నా ప్రశ్న ఒకటి, జాగ్రత్త సమాధానం చెప్పాలి. ఇప్పుడు 1 + 1 ఎంత అండి? సూపర్, ఇంత ఫాస్ట్గా చెప్పాలి మీరు. ఇప్పుడు యోవాషును 3 సార్లు కొట్టమని చెప్పింది ఎవరు? పప్పులో కాలేశారు. ఎవరు చెప్పలే. యోవాషు ఆ విల్లు తీసుకుని, ఆ బాణాలు తీసుకుని 3 సార్లు కొట్టు, ఎవరు చెప్పలే. ఎలీషా ఒకటే చెప్పాడు, ఆ బాణాలు తీసుకొని నేలను కొట్టు అన్నాడు. ఆ డ్రమ్స్ మీద ఉంటే కొట్టుడే కొట్టు. ఈయన ఏం చేశాడు? 1, 2, 3 బతం వేసి చాలే అన్నాడు. లేకపోతే ఆయన చెప్పాడా? ఆరాము చెప్పాడా? ఆరాము చెప్పలేదు, ఈరాము చెప్పలేదు. ఎవరు ఆపమని చెప్పారు? ఎవరు చెప్పలే. యోవేషే. ఆయనే డిసైడ్ అయిపోయాడు, చాలు అన్నాడు. చాలు అనడం వలన ఆ రాజ్యము హతమార్చబడాల్సినటువంటి రాజ్యము, దేవుని యొక్క శక్తి, జాగ్రత్త వినండి. ఇప్పుడు దేవుని యొక్క శక్తి ఎంత అధికంగా ఉందంటే ఆ యొక్క రాజ్యాన్ని హతమార్చగలదు. కానీ హతమార్చకుండా
దేవుని యొక్క శక్తిని తగ్గించింది ఎవరో? యోవాషు. అనేక సార్లు దేవుడు ఆయన యొక్క శక్తిని మనకిస్తాడు, కానీ మన యొక్క అల్పమైనటువంటి ప్రార్థన, మనమేమనుకుంటామంటే అది దీన ప్రార్థన అండి అని. దీన ప్రార్థన కాదు, అది స్టూపిడ్ ప్రార్థన. అది మనమేమనుకుంటాం, దీనుండండి నేను. హంబుల్ ప్రేయర్ లేదు, హ్యూమిలిటీ ప్రేయర్ లేదు. అది నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ నోరు, నీ ఆలోచన దేవుని యొక్క శక్తిని తగ్గించగలదు. నాశనం అవ్వాల్సినటువంటి, హతమార్చివేయబడినటువంటి రాజ్యాన్ని తన యొక్క శత్రువు అసలు ఇంకా భూమి మీద ఉండకుండా చేయగలిగే శక్తి దేవుడు అక్కడ సప్లైని ఇస్తే, ఆ యొక్క సప్లైని తగ్గించేశాడు ఈ మానవుడు. జాగ్రత్త వినండి, అక్కడ సంపూర్ణమైనటువంటి విజయము దేవుడు ఆయనకి రాసి పెట్టాడు. సంపూర్ణమైనటువంటి విడుదల ఆయన యొక్క బలం మీద పెట్టాడు. కానీ పరలోక ద్వారాన్ని మూసేసింది ఈ మానవుడే. ఎవరూ చెప్పలేదు, ఆపేయండి అని ఎవరు చెప్పలే, ఈయనే ఆపేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము నేను అడిగేటువంటి ప్రశ్న ఒకటే. ఏంటదంటే, నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపేస్తున్నారు? నీ అధికమైనటువంటి దీవెనను ఎవరు తగ్గించేస్తున్నారు? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, బైబిల్ ఉంటే తీయండి, కీర్తన గ్రంథం తీయండి, 78:41. అక్కడ ఒక మాట చూపిస్తాను మీకు. ఇశ్రాయేలు చేసినటువంటి ఐగుప్తులో ఆగండి. ఎన్ని కార్యాలు ఎవరు చేశాడు? దేవుడు ఇశ్రాయేలుకి. కానీ అదే ఇశ్రాయేలీలు దేవుని ఏమన్నారు తెలుసా? దేవా వద్దులే, నువ్వు అక్కడ వరకు ఉండి చాలు, మోషేని పంపిస్తాము సీనాయి కొండకి, మేము రామ్. నువ్వు గొప్ప కార్యాలు చేసావు, కానీ వద్దు మాకు. దాని అర్థం ఏంటో తెలుసా? ఏ దేవుడైతే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడో, ఏ దేవుడైతే పరలోకము నుండి మన్నాను పంపించాడో, ఏ దేవుడైతే ఫరోని హతమార్చాడో, ఏ దేవుడైతే ఆ ఎడారిలో వారికి ఆహారమును దయచేశాడో, ఏ దేవుడైతే చనిపోయేటువంటి వారిని బ్రతికించాడో, ఏ దేవుడైతే వారికి విడుదల బానిసత్వం నుండి కలిగించాడో, ఏ దేవుడైతే ఆ యొక్క తరాన్ని కాపాడాడో, అదే దేవుడిని వీరేం చేస్తున్నారంటే సరిహద్దు పెడుతున్నారు. మర్చిపోయారు. దే ఆర్ నాట్ రిమెంబరింగ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, అరణ్యంలో ఇశ్రాయేలు గురించి వారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి హద్దులు పెట్టారు. 41. ముమ్మాటికి వారు దేవుని శోధించిరి, ముమ్మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం, దూరంగా. Are you stopping God in performing miracles in your life? ఆలోచిద్దాం ఒకసారి. ఎంతమంది యవనస్తులు ఈ ఉదయకాలమున మీరు ఎన్ని బాణాలు మీరు నేలకి కొట్టకుండా ఆపేశారు? ఎన్ని మార్లు ఆపేశారు? మేబీ వన్స్, మేబీ ట్వైస్. కొన్నిసార్లు మీరు జాబ్ కోసం ప్రార్థన చేసి ఉండొచ్చు. ఆ ఉద్యోగం మీకు వచ్చింది, కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు ఎదుగుదల కోసం ప్రార్థన చేయడం మానేశారు. ఆ బాణాలని మీరు నేలకేసి కొట్టడం మానేశారు. యు హావ్ బీన్ బ్లెస్డ్, యు ఆర్ సాటిస్ఫైడ్. దేవుడు అంటున్నాడు, ఎందుకు ఆపేశావు?
నేను నీకు గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వాలని ఆశపడుతున్నాను కదా, నేను నిన్ను ఒక గొప్ప ప్రభావితమైనటువంటి వ్యక్తిగా మార్చాలని ఆశపడుతున్నాను కదా, నా యొక్క ఇష్టాన్ని నీ పైన చూపిస్తున్నాను కదా, నువ్వు ఎందుకు దూరపరచబడుతున్నావు? అనేక మంది యవనస్తులు, పెళ్ళైనటువంటి వారు వివాహం కొరకు ప్రార్థించుండొచ్చు. దేవా మంచి వివాహం దయచేయి ప్రభువా, మంచి వివాహం దయచేయి నాయనా. మంచి వివాహం ఇచ్చాడు దేవుడు, అంతే. రిసెప్షన్ అయింది, రిసెప్షన్ అయిన తర్వాత బంద్, బాణాలు కొట్టడం మానేసావు, ఆ బాణాలు నేలకేసుకోవడం మానేసావు. అప్పుడు నుండి ప్రార్థన ఆగిపోయింది. ఎందుకు? పెళ్ళి అయిపోయింది, సంతోషం, సంతృప్తి. దాని తర్వాత దేవునికి పిల్లలు ఇవ్వాలనుకుంటున్నాడు. నీ యొక్క గృహాన్ని ఆ యొక్క దేశంలోనే నీ గృహాన్ని ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దేశంగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఎందుకు నేలను కొట్టడం మానేసావు? Why are you stopping the blessings of God with your mouth? నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది పిల్లల గురించి ప్రార్థిస్తూ ఉంటారు, చిన్న చిన్న ప్రార్థనలు. దేవా మా పిల్లోడిని పాస్ చేయించు ప్రభువా, దేవా మంచి మార్కులు కూడా పాస్ అయితే చాలు ప్రభువా, దేవా వచ్చే నెక్స్ట్ ఇయర్కి చూద్దాంలేండి, ఈ ఇయర్ పాస్ అవుతే చాలు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పాస్ కాదండి, ఆయన పిలుపు కొరకు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసావు? దేవా నీ పిలుపు ఏంటో నా పిల్లవాళ్ళలో నీవు ప్రకటించు. దేవుని పిలుపు తెలుసుకుంటే ఆపలేనటువంటి శక్తిగా మారుతాడు. ఏంటండి అంత చెప్పామెను? ఏమయ్యారండి? మార్కుల గురించి కాదు ప్రార్థన చేయాల్సింది. దేవా నా కుమార్తెలో నీ ఉద్దేశాన్ని నెరవేర్చు, నా కుమారుల్లో నీ పిలుపుని దయచే ప్రభువా. దేవా వాడు నీ పిలుపుని పట్టుకొని పరిగెట్టాలి నాయనా. హల్లెలూయా. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రేయర్ వి నీడ్ టు ప్రే. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? మంచి ఆరోగ్యం, మంచి మార్కులు, మంచి బట్టలు, చెత్త ప్రార్థన. అది దేవుడు అంటున్నాడు, కాదు, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే, అందరూ చెప్పండి అత్యధికముగా, అందరూ ఎలా చెప్పండి అత్యధికముగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అండి? అత్యధికముగా. హల్లెలూయా. అత్యధికముగా దయచేవాడు నీ దేవుడు. ఆమేన్. ప్రక్కవారికి తిరిగి చెప్పండి అత్యధికంగా అడగండి. చెప్పండి. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూస్తాం కదా మనం. చూడండి, అక్కడ కూడా విచిత్రమైన మాట ఉంటుంది. యాకోబు 4:2, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, దేవుణ్ణి, హల్లెలూయా, దేవుణ్ణి అడగనందున మీకేమీ. ప్రక్క వారి తిరిగి చెప్పండి అడగండి బ్రో అని చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలండి? ఎలాగండి? ఎలాగండి? మనమేంటి? మీకు ఒక విషయం చెప్పనా? యేసుప్రభు ఎక్కడైనా అత్యధికంగా అడిగిన వాడిని తిట్టారా? ఇంకా ఏం చెప్పాడు? అల్ప విశ్వాసులారా ఏంట్రా ఇది అంటున్నాడు. హల్లెలూయా. అత్యధికంగా అడిగాడు ఆ యొక్క శతాధిపతి. అయ్యా నువ్వు రానవసరం, మాట సెలవు చాలు, అక్కడ స్వస్థత. ఏం విశ్వాసం అన్నాడు. హల్లెలూయా. ఐ యు అండర్స్టాండింగ్ ద పవర్ ఆఫ్ గాడ్? అర్థమవుతుంది దేవుని శక్తి. దేవుని శక్తిని మనం లిమిట్ చేస్తున్నాం. ఎంతమందికి ఈరోజు దేవుని యొక్క దీవెన కావాలి? ఎక్సలెంట్. లేచి నిలబడండి. ఓకే, ప్లే సమ్ మ్యూజిక్. He's bad something. Come on, start praying. జాగ్రత్త వినండి. ఈ ఫ్రైడే నైట్ ఓకే 9 o'clock నుండి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ హాఫ్ నైట్ ప్రేయర్ 9 o'clock to 12 o'clock. ఎన్ని గంటలండి? ఓకే, ఆ రాత్రి మనం ప్రార్థించబోతున్నాం. ఎలాగా? అల్ప ప్రార్థన కాదు. ఏం ప్రార్థన? హల్లెలూయా. అత్యధిక ప్రార్థన. అందరూ చెప్పండి హల్లెలూయా. ఎలా చెప్పండి? అత్యధిక ప్రార్థన చెప్పండి. హల్లెలూయా. దట్స్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డు. ఆమేన్. 9 o'clock to 12 o'clock హాఫ్ నైట్ ప్రేయర్. 3 గంటలు. ఎందుకు హాఫ్ నైట్ ప్రేయర్ పెట్టాను? పాస్టర్ గారు మీరు 7 o'clock పెడుతుంటే మేము రాలేకపోతున్నాం, మా ఆఫీస్ అయ్యేసరికి 8 అవుతుంది, అందుకే 9 o'clock పెట్టాను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 9 o'clock అయితే 9 o'clock రావడం కష్టం అవుతుంది అనుకోండి, 12 గంటలకు పెడతాను. హల్లెలూయా. 12 గంటలకు, అర్ధరాత్రి 12 గంటలు మనం ప్రార్థన చేయబోతున్నాం. యా, దట్స్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డు. ఐఎమ్ టెలింగ్ యూ, ఈ ఆశీర్వాదము మీ వరకు చేరకుండా ఎవ్వరూ ఆపలేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని యొక్క ఉద్దేశం మీలో నుండి తెరవబడాలంతే. ఆమేన్. దేవుని యొక్క పిలుపు మీ జీవితంలో మీకు తాకాలి. హల్లెలూయా. మీరు తాకాలి. హల్లెలూయా. హల్లెలూయా. Shall we pray? Come on, just start praying. చిన్న ప్రార్థన కాదు, అత్యధికంగా. Come on church, come on. ఇంకా నేను మెసేజ్ కూడా మొదలు పెట్టలేదు. Start praying. God is going to do works in your life. కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. కార్యాలు. Come on church, come on. అత్యధికంగా అడగండి. ask. అడుగుడి మీకు ఇవ్వబడును. Come on church. నోరు తెరిచి బావుగా నోరు తెరిచి అడుగు. బిగ్గరగా అడుగు. చిన్నగా కాదు, నెమ్మదిగా కాదు, బిగ్గరగా ధైర్యంతో అడుగు. ధైర్యంతో. హల్లెలూయా. హోరా షాలారా బాసియరో కులారాబాబా రాపాపా రాసియరో హలరూరాబా షిలరో సరబాబు రాబాబా లారాబాకా హేరిగాలా రాబాబా లారాబాబా యాలో రాబాబా యాలో బాబా ఓలా బాబా రాబాకా రాబాసియరో మమ్మా రాబాకా ఓలా రాసియలో రాబాబా షూరో మమ్మా సియా ఓరా కాకరమతా కురాలా రాబాబా ఓలా రాబాబా షిలరో రాబాబా సియరోమా ఓ బాబా లా కమమ్మా లా రాబాసియా ఓలా మసియా రాబాకా రాబారా. ఒకటి అడిగితే 10, ఒకటి అడిగితే 100 ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. రబా. ఆస్క్ ఈజ్ యువర్ లిమిట్. ఏం అడుగుతావు దేవుడిని? దానికి మించినటువంటి ఆశీర్వాదం, దానికి మించినటువంటి దీవెన, దానికి మించినటువంటిది God is providing today. Come on rama masiala oh ya rama baba ye ala rama masiara mora ola rama baba siala Hola raba siao. O mama la raba le sarabo. Hala raba la raba karaba ba. Oh rasiara oro. Hallelujah raba. Oh raba rasiara roma. Oh raba siara baba. Oh greater blessing. తరాలు మార్చబడేటువంటి దీవెనను అడుగు. సదాకాలం ఉంటుంది నీకు. తరతరాలు నీవు ఇప్పుడు అడగబోయేటువంటిది నీవు చూస్తావు. తరతరాలు అనుభవిస్తాయి. అత్యధికంగా. ఓ రాబా బాబా శల రాబాబో హే రామ మమల రాబా బాబా ఏ ఓ Moro loro bo oh la rababe hey oh baba sia loro mama sia loro ko hako kabaraka sarama hera kako korasio mo baba sia la halara ka boro bolo rasaro oh pilalo అత్యధికంగా తరతరములు యుగములు దేవుడు అయ్యా. దేవా ఇప్పుడు నేను అడగబోయేటువంటిది నేను అత్యధికంగా దయచేయమని వారు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే ప్రభువా దేవా బలమైనటువంటి ఆశీర్వాదం, బలమైనటువంటి దీవెన ప్రభువా దేవా వారు చూద్దురు దేవా వారు చూస్తారు, వారి నేత్రాలతో చూస్తారు, వాళ్ళ కళ్ళతో చూస్తారు, వారు అనుభవిస్తారు ప్రభువా. Let me teach the second point today. మనము అడిగిన వాటికంటే ఎక్కువగా ఇవ్వడమే దేవుని యొక్క పద్ధతి. హల్లెలూయా. మనము అడిగిన వాటికంటే ఎక్కువగా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాట్ ఎవర్ యు ఆస్క్ ఈజ్ యువర్ లిమిట్. బట్ our God says, I'm not going to limit myself because of your limitations. I am not going to limit because of your limitations. I am going to give you exceedingly and abundantly. Hallelujah. నీ ఊహకు మించి నా ప్రియ సహోదరుడా, కొన్ని ఉదాహరణలు చూపించిన బైబిల్ నుండి. కూర్చున్నా. సొలొమోను ఏమడిగాడండి? అందరూ చెప్పాలి. సండే స్కూల్కి తీసుకెళ్ళాలి మిమ్మల్ని. ఏమంటే ఒక రాజు ఉండేవాడు, సొలొమోను అనేటువంటి ఒక రాజు. ఆ సొలొమోను అనేటువంటి రాజు
దేవునికి బలి అర్పిస్తూ ఉండేవాడు. ఎలాంటి బలి? శ్రేష్టమైనటువంటి బలులు, ఉన్నతమైనటువంటి బలిపీఠాల మీద ఆయన బలులు అర్పిస్తూ ఉండేవాడు. ఆయన దేవా నువ్వు ప్రత్యక్షమవు ప్రభువా, నువ్వు ప్రత్యక్షమవు ప్రభువా అని చెప్పి బలులు అర్పిస్తూ ఉండేవాడు. ఇంకా దేవుడు ఒకరోజు ప్రత్యక్షమయ్యాడు. హే సొలొమోను వచ్చాను నేను అన్నాడు. ప్రభువా ఏం కావాలి నీకు? ఏం కావాలని అడిగాడు. జ్ఞానము. దేవా నాకు జ్ఞానమును దయచేయ, ఈ ప్రజలు ఎలా పరిపాలించాలో దేవా ఆ తగిన బలాన్ని నాకు దయచే ప్రభువా అన్నాడు. దేవుని రిప్లై చూస్తారా? చెప్పాను కదా, ప్రూవ్ చేయాలని అడిగాను కదా మీకు. అసలు ఇందాక ఆవిడ చాలా ప్రెషర్ పెట్టింది నా మీద, ఈ సంఘంలో ప్రాక్టికల్గా టీచ్ చేస్తామని. ఓ యా, ఎవ్రీ టెస్టిమనీ ఈజ్ అ ప్రెషర్ ఆన్ మీ. హల్లెలూయా. అదే రీతిగా మీ యొక్క ప్రతి అడగడం కూడా దేవుడి మీద ప్రెషరే. Hallelujah. Are you understanding, church? The more pressure you apply on me, the more pressure I will feel and I'll give. మీకు నా మీద ఏమీ ఆశ లేదనుకోండి, ఆసక్తి లేదనుకోండి, సర్లే ఏం లేదు, సర్లే వచ్చారా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, కావాలి, బాయ్. పాస్టర్ గారు నాకు ఆశీర్వాదం కావాలి పాస్టర్ గారు, దేవుడు నాకు ఇవ్వాలి పాస్టర్ గారు, హల్లెలూయా. పాస్టర్ గారు మీరు వాక్యం చెప్తారు పాస్టర్ గారు. అసలు ఆ ప్రాక్టికల్ ఇంతకి అసలు ఆవిడ చెప్తుంటే ఇలాంటి మినిస్ట్రీని ఎక్కడ చూడలేదండి బాబోయ్ అనుకున్నాను. షీ సెట్టింగ్ ద బార్ హై ఫర్ మీ. హల్లెలూయా. మీరు దేవుని ఏమని అడగాలి? హల్లెలూయా. దేవుని జవాబు చూద్దాం. 1 రాజులు 3వ అధ్యాయము 12-13 వచనాలు. నీవు ఇలాగా అడుగునందున బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను, మరియు అందరూ చెప్పండి మరియు. సూపర్ వర్డ్ అది. ఎక్కడైతే దేవుడు మరియు అంటాడో అక్కడ జీవితం మారిపోతుంది. హల్లెలూయా. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగక నీవు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే. హల్లెలూయా. సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం ఇవ్వని అడిగాడు. ఏమంటున్నాడు? నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా తీసుకో అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సరిపోద్దా? ఇంకోటి కావాలా? ఇంకోట ఒక ఆమె ఉంది, ఆమె పిల్లలు పుట్టట్లా, మందిరానికి వెళ్ళింది. ప్రభువా ఒక్క కుమారుడు ప్రభువా, ఆయన కూడా నీ సేవకి ఇస్తానన్నాడు. ఒక్క కుమారుడు అన్న ఒక్క కుమారుడు ప్రభు, ఒక్క కుమారుడు నీ సేవకి ఇచ్చేస్తాను. 6. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందిని అడిగింది? తీసుకో అన్నాడు దేవుడు. హల్లెలూయా. తీసుకో అన్నాడు. హల్లెలూయా. ఒక్కడిని అడిగితే 6 ఇచ్చాడు. ఏం దేవుడు అండి? ఈ దేవుడు సజీవుడు, ప్రేమ కలిగిన దేవుడు. నీవు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటేను అత్యధికంగా దయచేసే దేవుడు. హల్లెలూయా. అందుకే చెప్పాను, గొప్పగా అడగండి. ఎలాగ అడగాలి? నాకు తెలిసి నేను ఎంత గొప్పగా అడగండి అంటే వెంటనే చాలా మంది అని నవ్వారు. ఇప్పుడు అర్థమైందా? నేను యాక్చువల్ పెద్దగా అడగండి అని పెడదాం అనుకున్నాను. పెద్దగా బలంగా అడగండి, గొప్పగా అడగాలి. హల్లెలూయా. ఐ అండర్స్టాండింగ్. ఎలాగ అడగాలి? అందరూ చెప్పండి, గొప్పగా. మనము ఇంత అడుగుతున్నాం, దేవుడు అంటే ఇంతడి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నువ్వు ఇంత అడిగి దేవుని కించపరుస్తున్నావు. దేవుని కించపరచొద్దు. ఆయన బూదిగంతము తయారు చేసినటువంటి వాడు. హల్లెలూయా. భూమి ఆకాశములు తయారు చేసినటువంటి వాడు. అడుగుడి, భూమిని నీకు స్వాస్థ్యముగా నీ సొత్తుగా ఇస్తానంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాకే చదివాం కదా, నువ్వు అడగలేనందుకు నీకు ఇవ్వలేదంట.
అడగకుండా పాపం చేస్తున్నావు నువ్వు. అడుగుడి మీకు ఆమేన్. అన్న ఒక్క కుమారుని అడిగింది, ఎంతమంది దొరికారు? ఇంకోటి కావాలా? పేతురు ప్రొఫెషనల్ ఫిషర్మ్యాన్, నైట్ షిఫ్ట్ చేశాడు, సముద్రంలోకి వెళ్ళాడు, వేసాడు. ఏంది వాలా దొరికిందా? లే. వచ్చేస్తున్నాడు యేసుప్రభుడు, పేతురు నీ నావ నాకు ఎవరా అన్నాడు. నాదా? పుల్పిట్ కావాలన్నాడు. ఓకే తీసుకో, నాతో పాటు రా అన్నాడు. పేతురు ఇంకా లోపలికి వెళ్ళు అన్నాడు. సరే వెళ్దాం. ఇప్పుడే అన్నాడు. ఏంటి ఇప్పుడా? హలో అయ్యగారు, ప్రొఫెషనల్ అంటే ఎవరో తెలుసా? మీ కంపెనీలో మీకు 10,000 వచ్చే టైంలో ఇంకొకడు ఉండేవాడు మీ కంపెనీలో, ఆయనకి 1 కోటి రూపాయలు వస్తుంది, 2 కోట్లు వస్తుంది, 3 కోట్లు వస్తుంది. అతను ఏసయ్యా నువ్వు కార్పెంటర్వే అనలా. సరే ఏమన్నాడు తెలుసా? సరే ప్రభువా రాత్రంతా కష్టపడ్డాను, మీరు ఏమన్నారు కదా వేస్తానులే అన్నాడు. వేసాడు. ఏంటి ఏం పడ్డాయి? ఎంత పట్టజాలనంత విస్తారని చేయాలని చెప్పేస్తున్నాం. యాక్చువల్ ఇన్సిడెంట్ చెప్తాను, కళ్ళ కద్దినట్టు. వలని పైకి లాగుతున్నాడు, పగిలిపోతుందంట. ఏంటి? చప్పట్లు కొట్టరే. పాస్టర్ గారు అత్యధికంగా ఎక్కడ ఇచ్చారు పాస్టర్ గారు? ఓకే పర్లేదు, ఫోన్లే, సాటిస్ఫై అవ్వలేదా? ఎన్ని బోట్లు ఇచ్చాడండి ఏసఐకి? 1. ఏమనుందో తెలుసా వాక్యంలో? 2 బోట్లు మునిగిపోయే అంత చేపలట్ట, మునిగిపోయే పరిస్థితి అట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అడిగిన వాటికంటేను చెప్పాలి ఫాస్ట్గా, ఇంకా అత్యధికంగా దయచేసి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కావాలా రుజువులు? కావాలండి? మీకు చెప్పాను ఇందాక, మీరు చెప్పమంటే చెప్తారు, అతలేదు. ఓకే రెడీగా? తప్పిపోయిన కుమారుడు. ఈయన బుద్ధి లేనోడు. కొంతమందికి సండే స్కూల్కి వెళ్ళలేదు, మీకు కోసం ఒక రీక్యాప్ వేస్తాను. ఒక తప్పిపోయిన కుమారుడు ఉన్నాడండి. ఆయన స్టోరీ ఏంటంటే, అన్నదమ్ముళ్ళు ఉన్నారు, నాన్న ఉన్నాడు. తమ్ముడు అనుకున్నాడు, నేను సూపర్ స్టార్, మామూలు స్టార్ కాదు, ఈ అన్న వేస్ట్, ఈ అన్న పనికి మాలినాడు, నేనే మామూలు కింగు ఫర్ ఎవరు అని చెప్పి అనుకొని, నానా నా వాటర్ నాకు ఇచ్చేయి, నేను పోతా, నీకన్నా ఎక్కువగా డబ్బులు సంపాదించి వస్తా అన్నాడు. నాన్న ప్రేమ కలిగినాడు. సరే పోరా అని చెప్పి సర్దేసి మూట కట్టేసి ఇచ్చేసాడు. వెళ్ళాడు, తగలెట్టేశారు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, తగలెట్టేశారు, డబ్బులన్నీ అయిపోయి ఎక్కడ ఉన్నాడు? పందుల దగ్గర ఉన్నాడు. పందుల దగ్గర ఫుడ్ తింటున్నాడు. ఎంత బుద్ధి లేనాడు అంటే అప్పుడు బుద్ధి వచ్చిందంట. బైబిల్ అదే ఉంది. దెన్ హీ కేమ్ బ్యాక్ టు హిస్ కామన్ సెన్స్. అప్పుడు బుద్ధి వచ్చి, ఓ గాడ్, వై am I eating this పిగ్ ఫుడ్? ఏదో వచ్చింది. వై am I eating this పిగ్ ఫుడ్? ఈ పిగ్ ఫుడ్ తినకుండా మా నాన్న ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారండి? వాళ్ళకి ఇంకా మంచి శ్రేష్టమైన ఆహారం ఉంటుంది కానీ చెప్పి ఇప్పుడు ఏం చేశాడు? మంచి స్పీచ్ ప్రిపేర్ అయ్యాడు. ఓకే ఇప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు నాన్న నన్ను క్షమించి నీ దగ్గర చేర్చుకొని నీ పనివాడుగా అని చెప్పి ప్రాక్టీస్ చేసుకున్నాడు. బాగా ప్రాక్టీస్ చేసుకున్నాడు. ఈయన వెళ్తున్నాడు. నాన్న చూశాడు. ఎందుకు? ఈ నాన్న రోజు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు ఈ సన్నాసి అని. ఈ నాన్న తెలిసాడు, లేదా ఎవడు చూస్తాడండి? ఈ నాన్న తెలిసాడు ఎలాంటాడు, ఇప్పుడు వస్తాడు ఒక రోజు అని చూస్తున్నాడు. నాన్న ఈరోజు రాలేదు, రేపు రాలేదు. ఈయన స్పీచ్ ప్రిపేర్ చేస్తున్నాడు. నాన్న వెయిట్ చేస్తున్నాడు, ఈయన స్పీచ్ ప్రిపేర్ చేస్తున్నాడు. నాన్న నీ పనివారిలో ఒకరోజు నాన్న చూస్తున్నాడు, కనబడ్డాడు. స్పీచ్ నాన్న అనగానే వెంటనే పరిగెత్తుకొని వచ్చి కౌగలించి నాన్న నీ సేవకుడు అనే లోపు, నువ్వు సేవకుడు కాదు, అక్కడ ఏమొచ్చింది? కుమారత్వము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుమారుడు పనివాడిగా వెళ్దాం అనుకున్నాడు, ఆ తండ్రి కుమారుడిగా చేశాడు. హల్లెలూయా. నీవు అడుగు వాటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను
అబ్బే, అత్యధికంగా అంటే అలాగ వెళ్ళాలండి చెయ్య. అందరూ చెప్పండి, అత్యధికంగా చేయగల దేవుడు. హల్లెలూయా. సరిపోయిందా? ఇంకోటి కావాలా? మీరు సాటిస్ఫై అవరా? ఇంగ్లీష్లో కూడా ఇన్ని చెప్పలేదేమో. సరే, జార్జ్ ముల్లర్ గురించి చెప్పేద్దాం, లేకపోతే పక్షవాతం కలిగిన వాడి గురించి చెప్దాం. ఫస్ట్ ఒక అవిటివాడు, పక్షవాతం కలిగిన వాడు ఉన్నాడు. ఫ్రెండ్స్ మోసుకెళ్తున్నారు ఏసీ దగ్గరికి. ఏసయ్యా స్వస్థపరచాలి, దారి లేదు, కప్పు తీసేశారు, తెలుసుగా స్టోరీ. దించారు. ఏసీ అతను చూసి ఏమంటాడు తెలుసా? నీ స్వస్థపరచబడ్డావు అంటాడు. దానికోసమే వచ్చాడు. దాంతోపాటు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. డబల్ ధమాకా. ఆమేన్. ఇంకోటి ఇస్తాను, లాస్ట్ది. జార్జ్ ముల్లర్. ఎందుకంటే కొంతమంది ఉంటారు బైబిల్లో ఎన్ని చెప్తారండి. ఒకటి రాసాడు నాకు అలాగే ఇన్స్టాలో, ఎప్పుడో అన్నీ చెప్తావు. నేను అతనికి నేనే రాసిన రిప్లై, ఎప్పుడో చెప్పడం కాదు, నా గంట సేపు ప్రసంగంలో, గంటన్నర ప్రసంగంలో ఇది ఒక 30 సెకండ్లో 1 నిమిషం మాట ఇది. చర్చ్కి వచ్చే అక్కడ విను, అక్కడ ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి చూడన్నాను. అర్థమైంది మీకు? హల్లెలూయా. ఈయన ఎవరు? జార్జ్ ముల్లర్. ఈయన కాదు, ఈయన జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ ఎవరి? జార్జ్ ముల్లర్ అంటే బ్రిస్టల్ అనేటువంటి పట్టణంలో, ఇంగ్లాండ్లో ఉంటాడు ఈయన. బ్రిస్టల్ అనేటువంటి పట్టణంలో ఈయన ఒకరోజు నడుచుకుని వెళ్తుంటే అక్కడ అనాథలు చూశాడు. చూసి మనసు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి వెంటనే దేవుడు మాట్లాడాడు, వాళ్ళు తీసుకువెళ్ళి అన్నాడు. వాళ్ళు తీసుకున్నాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎవడు చేయలేని పని చేశాడు. ఏంటి? ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి ఆహారం పెట్టాడు. ఇంటికి తీసుకెళ్ళి బట్టలు ఇచ్చాడు, స్నానం చేయమన్నాడు, ఇక్కడే గది ఇచ్చాడు, ఇక్కడే ఉండరా, నేను నీకు భోజనం పెడతాను అన్నాడు. అలాగా ఒక 2, 3, 10 మందిని, 100 మందికి, 10,000 మందికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. 10,000 మంది అనాథలు చూసుకుంటున్నాడు. ఒకరోజు 10,000 మంది అనాథలు. ఇంకా హైలైట్ టెస్ట్ అని చెప్తాను. 10,000 మంది అనాథలు ఆయన చూసుకున్నప్పుడు ఒక్క ఫండ్ రైజింగ్ ఈవెంట్ కూడా చేయలేదు. ఏం చేయలేదండి? మనం మీటింగ్లకి ఎలాగైతే ఫండ్ రైజింగ్ చేయలేదు అలాగే చేయలేదు. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? మీటింగ్ ఫండ్ రైజింగ్ చేయలేదండి, మీరు నాలో విత్తారు. ఐ అండర్స్టాండింగ్. ఓకే, ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ కూడా చేయలేదు. ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ కూడా చేయకుండా ఈయన చక్కగా చూసుకుంటే దేవుడు పంపిస్తానే ఉన్నాడు. ఎన్ని మిలియన్స్ ఆఫ్ పౌండ్స్ పంపిస్తాను అంటున్నాడు. ఈయన పేదవారికి పెడతానే ఉంటున్నాడు. అలాగా ఒకరోజు 300 మంది పిల్లలు అనాథులు కొత్తగా ఒక బ్యాచ్ వస్తే ఈయన అదే ఇంట్లో ఉన్నాడు. అదే ఇంట్లో ఉంటే 300 మందికి తెల్లవారుజాము అయింది, లేచారు. తినడానికి టిఫిన్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు. 300 మంది టేబుల్ మీద కూర్చున్నారు, ఎదురుగా ఖాళీ ప్లేట్లు. నువ్వు నేను ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తాం? క్రెడిట్ కార్డు లేకపోతే పక్కన ఒప్పడను. ఈయన ఒకటే సిద్ధాంతం, నేను అడగను, నేను ఆ దేవుడు మాత్రమే అడుగుతాను, మనుషులను అడగను అన్నాడు. అప్పుడు ఈయన ఒక విచిత్రమైన పని చేశాడు. ఏం చేశాడంటే ఆ టేబుల్ దగ్గర కూర్చొని 300 మంది పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టి ఆయన ఒక ప్రార్థన చేశాడు. యాక్చువల్గా ఆ ప్రార్థన ఐ వాంట్ టు ప్రే ఇట్ ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్. కోట్ చేసి నేను ప్రార్థన చేస్తాను. ఇలా చెప్పాడు ఆయన. ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ అస్ టు ఈట్. తండ్రి, నువ్వు మాకు ఏదైతే తినడానికి ఇవ్వబోతున్నావో దాన్ని బట్టి నీకు వందనాలు అని చెప్పాడు. హల్లెలూయా. అంతే. దట్ వాస్ హిస్ ప్రేయర్. సింపుల్ ప్రేయర్, ఎఫెక్టివ్ ప్రేయర్. ఏమైందంటే వెంటనే ఆయన ప్రార్థన చేసిన ఒక 2-3 నిమిషాలకి అని చెప్పి డోర్ నాక్ అయింది. ఏంటబ్బాయి డోర్ నాక్ అని చెప్పి ఆయన డోర్ తీస్తే ఒక ఆయన లండన్లో బేకర్. ఆ బేకరు ఏమన్నాడంటే, అయ్యా రాత్రి 2 గంటలకు మెలకు వచ్చింది, 2 గంటలకు మెలకు వచ్చి ప్రభు నాతో మాట్లాడాడు, మీకు ఈ యొక్క బ్రెడ్ అంతా బేక్ చేసి ప్రభు మీకు ఇవ్వమని చెప్పి. ఆకాశ పక్షులను చూడండి, వెత్తవు కోయవు. ఈ ఆటల గురించి అంత పట్టించుకుంటే నీ గురించి పట్టించుకోడా? 2 గంటలు లేపాడట ఆయన్ని, ఉదయం నీకు ఆకలి అవుతుందని. ఆహా సూపర్ హ్యాపీ, ఫుడ్ వచ్చేసింది అనుకున్నారు. మరొక ఈయన ఇలాగ ఫుడ్ ఇచ్చిన 2-3 నిమిషాలకి మళ్ళీ నాకు ఏంట్రై నాకంటే ఆ డోర్ ఎదురుగా పాల డబ్బా వ్యాను, ఒక బులక్కాట్ లాగా పాలు డబ్బా బులక్కాట్ ఒకటి ఆగిపోయింది.
ముందుకు కదలలేదు, వెనక్కి వెళ్ళలేదు. అది ఇరిగిపోయింది. అది అక్కడ కరెక్ట్గా డోర్ దగ్గర ఇరిగిపోయింది. అది ఆయన తెలుసు, ఆ పాల డబ్బా యజమానికి తెలుసు ఇది జార్జ్ ముల్లర్ గారి ఇల్లు, ఇక్కడ అనాథులు ఉంటారని చెప్పి ఈయన ముందుకు వెళ్ళాడు, వెనక్కి వెళ్ళాడు కదా. ఆ డోర్ నాక్ చేసి, అయ్యా నా బండి ముందుకు వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు, బోల్డ్ అని పాలు ఉన్నాయి, ఇప్పుడే నేను ఇవ్వకపోతే పాడైపోతాయి, పాడైపోయే బదులు మీ పిల్లలు తీసుకుంటారా అని అడిగాడట. హల్లెలూయా. ఏమీ లేదు టేబుల్ మీద, క్షణాల్లో, నిమిషాల్లో ఫ్రెష్ మిల్క్, ఫ్రెష్ బ్రెడ్ ఆన్ ద టేబుల్. హల్లెలూయా. ఫ్రెష్ మిల్క్, ఫ్రెష్ బ్రెడ్ ఆన్ ద టేబుల్. మనకు అర్థం కాలేదు కదా, ఏమీ లేదండి తినడానికి. మంచి మసాలా దోశ, నెయ్యి వేసి, హల్లెలూయా, అదిరిపోయిందా. మనకి బ్రెడ్ పాలంటే ఏం వెళ్ళదు కదా, మన భాషలో చెప్పాలి. మనకి ఆకలితో ఉన్నాం, ఆకలితో ఉంటే మంచి మసాలా దోశ, నెయ్యి తట్టించి పైన వెన్న పోస, ఇలా వెన్న వేసి ఇచ్చారు. ప్రైజ్ గాడ్ అనుకున్నాం. బా తింటున్నాను ప్రశాంతంగా. అంటే మీకు టీ కావాలా, కాఫీ కావాలన్నాడు జార్జ్ ముల్లర్. అందరూ చెప్పండి, జార్జ్ ముల్లర్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు అత్యధికంగా దయచేసే దేవుడు. ఆమేన్. 3వ పాయింట్ చెప్తాను. 3వ పాయింట్, మీలో ఇప్పటికే పనిచేస్తున్న శక్తి ద్వారా అధికము ప్రవహిస్తుంది. ఏంటంటే, నాకు కొంచెం తెలుగు రాదు, మీరు హెల్ప్ చేయాలి. అది నేను రాసాను, అయినా నాకు అర్థం కావట్లేదు. మన బెనీ జాషువా గారు వచ్చినప్పుడు కూడా చెప్దాం అనుకున్నాను, అయ్యా ఇక్కడ ఇద్దరు తెలుగు రాని వాళ్ళు ప్రసంగం చేస్తున్నారు ఇక్కడ అని. నాకు మాట్లాడడం వచ్చు, చదవడం రాదు, మీరు హెల్ప్ చేయాలి. ఏంటది? మీలో ఇప్పటికే పనిచేస్తున్న శక్తి ద్వారా అధికము ప్రవహిస్తుంది. ఎలాగా ఎలాగా ఎలాగా? మీలో ఇప్పటికే పనిచేస్తున్న శక్తి ద్వారా అధికమా? అయ్యా పాస్టర్ గారు, నాలో ఏం లేదు పాస్టర్ గారు, నాలో ఏముంది? ఏమి లేదు, ఏమి లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పౌలు ఏమని రాశాడో ఒకసారి చదువుదాం, మళ్ళీ మనకు అర్థమవుతుంది. మనము అడిగిన వాటికంటేను, ఊహించిన వాటికంటేను అత్యధికముగా పనిచేసే శక్తి గల దేవునికి. ఓకే, దాని పై వచనం ఏంటి? పై మాట ఏంటి? పైది, మనలో కార్యసాధకమైన తన, ఈ శక్తి ఎక్కడ ఉంది? చాలాసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం కదా, ఇప్పుడు గట్టిగా ప్రార్థన చేస్తే పరలోకం వినిపిస్తాను కూడా. దేవుడు ఏమంటున్నాడు? స్క్రిప్చర్ ఇస్ హిడెన్, యూ నీడ్ టు సీ ఇట్, సీ ఇట్, సీ ఇట్. మళ్ళీ చదవండి, అర్థమవుతుందేమో చూద్దాము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, తన శక్తి పరలోకంలో ఉందా? ఎక్కడుంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శక్తి ఎక్కడుంది? ఆమేన్. దేవుని శక్తి ఎక్కడుంది? అందరూ చెప్పండి, నాలో దేవుని శక్తి ఉంది, నాలో దేవుని శక్తి ఉంది. హల్లెలూయా. మనలో కార్యసాధకమైన, ఏంటి కార్యసాధకం అంటే? తెలుగు రాదు కదా మనకి, అంటే పనులు చేసేటువంటి శక్తి. హల్లెలూయా. మనలో కార్యసాధకమైన తన శక్తి. ఎవరి శక్తి ఉంది? దేవుని శక్తి. ఎవరిలో? నీలో. హల్లెలూయా. అందరూ చెప్పండి, నాలో దేవుని శక్తి ఉంది. లేచి నిలబడదాము. దేవా, నీ శక్తి నాలో పెట్టినట్లయితే, దేవా నేను అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికంగా, అందరూ చెప్పండి, అత్యధికంగా పనిచేసే శక్తి నీలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఈరోజు మాట్లాడాలి, ఈరోజు నీలో పని చేయాలి అనేటువంటిది నా ఆశ. అందుకే ఐ వాంట్ గివ్ సమ్ టైమ్ ఫర్ మినిస్ట్రీ. ఆర్ యు రెడీ టు చేంజ్ యువర్ లైఫ్స్ ఓవర్ హియర్? హల్లెలూయా. మన యొక్క జీవితాన్ని మార్చివేసేటువంటి సమయం. మంచి ప్రసంగం వినేసి వెళ్ళిపోద్దు, జీవితాలు మార్చబడాలి ఈ స్థలంలో. హల్లెలూయా. జీవితాలు మార్చబడాలి. నువ్వు అనుకుంటా ఉంటావేమో, లిసన్ టు దిస్, ఆ ఆఫీస్లో నేను ఒక చిన్న ఐడి కార్డ్ అండి, అనేక వేల కొలది ఐడి కార్డులు ఉన్నాయి, వేల కొలది ఐడి కార్డులు ఉన్నాయంటే దేవుడు అంటున్నాడు, ఆ చిన్న ఐడి కార్డ్ని నేను వాడి ఆ యొక్క కంపెనీ నీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆ చిన్న ఐడి కార్డ్ని, ఆ చిన్న నలుసు నేను వాడతానంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యోసేపు ఎవరు? ఫారెన్ కంట్రీలో డెప్యుటేషన్ మీద వెళ్ళినటువంటి ఒక అనాథ. ఎవరు? యోసేపు. ఫారెన్ కంపెనీకి వెళ్ళాడు,
ఫారెన్ ఎంప్లాయీ అనమాట, జూనియర్ ఎంప్లాయీ, ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. కానీ ఏడో తెలుసా, ఏ అప్రైజలు ఇవ్వలేనంత ప్రమోషను దేవుడు యోసేపుకి ఇచ్చేసాడు. హల్లెలూయా. చెరసాల్లో ఉన్నాడు, వెళ్ళి కూర్చున్నాడు ఎక్కడ? ప్రైమ్ మినిస్టర్ కుర్చీ మీద. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ అప్రైజలు, ఏ కంపెనీ ఇవ్వలేదు నీకు దేవుడు ఇచ్చేటువంటి ప్రమోషను. ఆమేన్. అందుకే నీ యొక్క నమ్మకము కంపెనీ మీద ఉండకూడదు, దేవుని మీద ఉండాలి. హల్లెలూయా. ఎందుకు? నీ యొక్క సరిహద్దు ఆ కంపెనీ కాదు, నీ సరిహద్దు దేవుడు. దేవునికి సరిహద్దులు లేవు. హల్లెలూయా. దేవునికి సరిహద్దులు లేవు. హల్లెలూయా. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు. నేను సాధించలేనిది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. చాలాసార్లు పెళ్ళైనటువంటి యవనస్తులు, పెళ్ళైనటువంటి వారు మంచం మీద పడుకుంటారు, కళ్ళు మాత్రం ఆకాశం వైపు చూస్తాయి. ఏం ఆలోచిస్తారో తెలుసా? ఈ నెల ఈఎంఐ ఎలా కట్టాలి, ఈ నెల రెంట్ ఎలా కట్టాలి, నా పిల్లలు పుడితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఏ స్కూల్లో వేయాలంటున్నారు. నేను చెప్తున్నాను ఆ యవనస్తులకి, ఈ అద్దె, ఈఎంఐలు, సరుకులు, పుట్టబోయే బిడ్డ అంటూ లెక్కలన్నీ కూడా నీ నిద్ర ఆపేస్తున్నాయేమో. దేవుడు మీ కుటుంబాన్ని దూరం నుండి చూడట్లేదు, దేవుడు నీలోనే ఉన్నాడు, నీలోనే పని చేస్తున్నాడు, నీలోనే గొప్ప కార్యాలు చేస్తాడు. జీవితమంతా శూన్యమైన, బంధువులంతా నన్ను విడచిన, జీవితమంతా శూన్యమైన, బంధువులంతా నన్ను విడచిన, వ్యాధులెన్నో, అడ్డంకులెన్నో నాకెదురైనను, వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అడ్డంకులెన్నో నాకెదురైనను, నేను జయించలేనిది, అసాధ్యమైనది, విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది, జయించలేనిది, అసాధ్యమైనది, విజయం ఎప్పుడు నాదే. పాస్ గారు, నా పిల్లల సంగతి ఏంటండి? ఇర్మియా 33 తీయండి. ఇర్మియా నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. ఎగ్జాక్ట్లీ ఏంటిది చెప్పండి. నీవు గ్రహింపలేని, హల్లెలూయా, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు, హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవా నాకు తెలియపరచు, ఈరోజు తెలియపరచు, ఇప్పుడే తెలియపరచు. దేవా నీకు మొర్ర పెడుతున్నాను. మరి మొర్ర పెడదామా? హల్లెలూయా. మొర్ర పెడదామా? హృదయాన్ని తెరుద్దామా? దేవా ఈ హృదయం నీదని చెప్దామా? దేవా ఈ యొక్క మనసు నీదని చెప్దామా? దేవా నీ యొక్క స్వరము నాకు వినిపింప చేయమని చెప్దామా? దేవా ఈ ఉదయకాలంనైనా నీ యొక్క కార్యము మాలో చేయమని ప్రార్థిస్తున్నాం. Come on church, are you ready to praise? Are you ready to pray? మనం చిన్నగా అడిగి దేవుని కించపరచొద్దు. బూదిగంతములు అడుగు, దేశాలను అడుగంటున్నాడు, దేశాలను అడుగంటున్నాడు, దేశాలను అడుగంటున్నాడు. Ask me the nations and I will give it to you అంటున్నాడు. హల్లెలూయా. Ask me. నన్ను నేషన్స్ అడుగంటున్నాడు, రాజ్యాలు అడుగంటున్నాడు, నన్ను పట్టణాలు కాదు దేశాలు అడుగు. హల్లెలూయా. Come on church, open your mouth. నీవు బావుగా తెరు. Keep that. కీర్తన గ్రంథం 81:10.
ఐగుప్తీయులు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేను. ఐగుప్తీయుల దేశంలో నుండి, హైదరాబాద్ నీ ఊరు కాదు, కానీ దేవుడు నిన్ను హైదరాబాద్ రప్పించాడు. దిస్ ఇస్ నాట్ యువర్ సిటీ, దిస్ ఇస్ నాట్ యువర్ టౌన్, బట్ గాడ్ బ్రాట్ యు హియర్. ఇక్కడికి వచ్చి నువ్వు సైలెంట్గా ఉంటే కుదరదు, సైలెంట్గా ఉంటే కుదరదు. నీ నోరు హల్లెలూయా, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. హల్లెలూయా, నేను దానిని నింపెదను. నోరు తెరుద్దాము. కమ్ ఆన్ చర్చ్, ప్రైజ్ గాడ్ టుడే. దేవుని ఆరాధిద్దాము, దేవునికి వందనాలు చెల్లిద్దాం, చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవా, నా నోటిని నీవు నింపమని ప్రార్థిస్తున్నాం, నా నోటిని నీవు ముట్టమని ప్రార్థిస్తున్నాం. దేవా, భూదిగంతముల వరకు దేవా నీ యొక్క నామమును గణపరచలాగిన దేవా నీ యొక్క కార్య సాధకము దేవా శక్తి చొప్పున నీవు నాలో నీ యొక్క శక్తిని పెట్టి ఉన్నావు. ఓ యేసయ్యా, నీ మహిమతో యేసయ్యా, నీ మహిమతో. కమ్ ఆన్ చర్చ్, లిఫ్ట్ హిమ్ అప్, లిఫ్ట్ హిమ్ అప్. ఓ యేసయ్యా, రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి. కమ్ ఆన్, కమ్ ఆన్ చర్చ్, కమ్ ఆన్ చర్చ్. ఓ యేసయ్యా, యేసయ్యా, నీ మహిమతో ఈ క్షణమే నన్ను దర్శించు. ఈ క్షణమే నన్ను దర్శించు. Come on church, come on church, sing it out, sing it out. ఈ క్షణమే నన్ను దర్శించు. ఈ క్షణమే నన్ను దర్శించు. యేసయ్యా,
హన్నాకు ఎలాగైతే 6 ఇచ్చాడో, నీకు పిల్లలు లేనటువంటి నీకు 6 ఇవ్వబోతున్నాడు. 6 ఇవ్వబోతున్నాడు. 6 ఇవ్వబోతున్నాడు. 6 మారులు 6 మారులు 6 మారులు ఆ యొక్క నేలను కొట్టు. 6 మారులు ఆ యొక్క నేలను కొట్టు. 6 మారులు ఆ యొక్క నేలను కొట్టు. 6 మారులు 6 మారులు 6 మారులు. ఓలరా బాబా sasamu. నీ చేతిలో ఉన్న బాణాల్ని నేలకేసి కొట్టడం ఆపొద్దు. నీ సరిహద్దే, నీ పరిమితే దేవుని యొక్క పరిమితి. నీకు పరిమితి లేకపోతే దేవునికి పరిమితి లేదు. ఆయన ప్రార్థన ఎప్పుడు వింటాడు? ఇప్పుడే వింటున్నాడు, ఇక్కడే వింటున్నాడు. ఇప్పుడే నీలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కార్యము చేయడానికి నీవు ఆయనకి త్రోవను తెరువు. కార్యము చేయుటకు మార్గాన్ని తెరువు. Another 6. దేవుడు నేను 6 మెట్టులు హెచ్చించబోతున్నాడు. 6 మెట్టులు 6 మెట్టులు 6 ఫలాలు చూడబోతున్నావు. 6 మెట్టులు ఎక్కించబోతున్నాడు. That's a clear sign of cross in your life. దేవుడు గణనీయంగా నిన్ను హెచ్చించబోతున్నాడు. విడిచిపెట్టదు నీ యొక్క విశ్వాసాన్ని, విడిచిపెట్టదు నీ యొక్క నమ్మకాన్ని, విడిచిపెట్టదు. అడగడం మానొద్దు. లోకం చెప్తుంది ఎంతకాలం అడుగుతావు చెప్పు. దేవుడు ఇచ్చినంత వరకు అడుగుతాను. హన్నా అలాగే అడిగింది. దేవుడు ఇచ్చినంత వరకు అడిగింది. అడుగుతానే ఉంది. హన్నా విడిచిపెట్టలేదు. సొలొమోను కూడా అంతే. దేవుడు ఆయనకి ప్రత్యక్షమైనంత వరకు బలిపీఠం కడుతున్నాడు, బలిపీఠం మీద అర్పణిస్తున్నాడు. బలిపీఠం కడుతున్నాడు, బలిపీఠం మీద అర్పణిస్తున్నాడు. గొప్ప బలిపీఠాలు కడుతున్నాడు, గొప్ప అర్పణలు ఇస్తున్నాడు. ఈ ఉదయకాలం దేవుని గొప్పగా ఆడడం మానొద్దు. ప్రతి ఉదయం అడుగు, ప్రతి రాత్రి అడుగు. ప్రతి క్షణము అడుగుతానే ఉండు. నీవు అడుగు వాటికంటేను, ఊహించిన వాటి అన్నిటికంటేను అత్యధికముగా దయచేయ దేవుడు నీకున్నాడు. జీవము కలిగిన దేవుడు నీకున్నాడు. మృత్యుంజయుడైనటువంటి దేవుడు నీకున్నాడు. పునరుద్ధానుడైనటువంటి దేవుడు, ఊపిరి పీల్చే దేవుడు, ఊపిరి ఇచ్చే దేవుడు, మృతులు సైతం లేపే దేవుడు, ఊచపు చేయును బాగు చేసిన దేవుడు, ఊచ చేయును బాగు చేసినటువంటి వాడు, పక్షవాతాన్ని బాగు చేసినటువంటి వాడు, పాపాన్ని కడిగేసినటువంటి వాడు. నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు, శ్రేష్ఠుడు, బలవంతుడు. ఏమాత్రము బలహీనుడు కాదు నీవు. యు ఆర్ స్ట్రాంగర్ దెన్ వాట్ యు థింక్. యు ఆర్ గ్రేటర్ దెన్ వాట్ యు థింక్. Don't limit yourself with your imagination. Don't limit yourself with your mind. Don't limit yourself. ఈ కార్యము చేయి. నీ బలమును మాకు ప్రత్యక్షపరచమని ప్రార్థిస్తాం.
యేసయ్య ఇక్కడ జరిగిన ప్రతి ప్రార్థన, తెరవబడిన ప్రతి నోరుకు నీ జవాబు ఇవ్వమని ప్రార్థిస్తున్నా. ముట్టుమయ్యా, బలపరచుమయ్యా, ఆశీర్వదించుము రాజా. నీ నీడలో, నీ తోడులో వారిని నడిపింపచ్చు. నీకే స్తుతి గానము పలుకుతున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. There was a generation that chooses prayer over distraction, a generation that believes miracles are born in God's presence. This is not just another night. This is a night of encounter, a night of healing, a night of breakthrough. The Bible says, "Those who wait upon the Lord shall renew their strength." One prayer can change your life. One encounter with Jesus can change your story. Come expecting, come believing. Can I remind you of something? The first half of the year may not have gone as you expected. There were victories, there were tears, but through it all, God has been faithful. Now it's time to pause, not to focus on what you've lost, but to thank God for all He has done. Join us for our half-year Thanksgiving prayer. Come with a grateful heart. Come expecting greater things.